అందరికీ శుభాకాంక్షలు. వెల్కమ్ టు థై గ్యాప్ పాడ్కాస్ట్. కపటదారి మూవీ రివ్యూ గ్రాండ్ సక్సెస్ తర్వాత మళ్ళీ మీ అందరి ముందరికి వస్తున్నామండి. నేను మీ బీయింగ్ బ్రూట్, నాతో పాటు ఉన్న వెధవ బోగస్. ఎలా ఉన్నావు? బ్రహ్మాండం, గోల్ గప్పే, వావ్. కపటదారి సక్సెస్ గురించి నీ అభిప్రాయం ఏంటి బోగస్? అంటే అలాంటి మూవీ, అలాంటి గ్రాండ్ సక్సెస్ మన సెకండ్ ఎపిసోడ్ అలాంటి గ్రాండ్ సక్సెస్ అవుతుందని నువ్వు ఊహించావా? అసలు ఎందుకంటే ఇలాంటి సక్సెస్ లో మనలాంటి కొత్త వాళ్ళకి చాలా తక్కువగా వస్తుంది కదా, అందుకనే నేను అడుగుతున్నా అంతే. ఇవన్నీ కాకుండా నేను అడగబోయేది మోస్ట్ ఇంపార్టెంట్ ప్రశ్న ఏంటంటే, నువ్వు రికార్డ్ చేస్తున్నప్పుడు నీలో ఉన్న ఫీలింగ్స్ ఎలా ఉండేవి? దీనివల్ల నీకైనా ఫ్యూచర్ ఉందని అనిపిస్తుందా మనకి? బోగస్, మన ప్రేక్షకులు నీ జవాబు కోసం 2 చేతులతో వెయిట్ చేస్తున్నారు. నాకేమనిపించిందంటే, చెప్పండి. ఓకే, చెప్పండి. అంటే మన ఉద్దేశం కూడా అదే ఉండే కదా, రివ్యూ రిలీజ్ చేసినప్పుడు పాడ్కాస్ట్ ఎపిసోడ్ లాగా ఈ రివ్యూ విని ఆ సినిమా హిట్ అవ్వాలి అంతే. జనాలు ఈ రివ్యూ విన్నాక ఆ సినిమా చూడాలి. కరెక్ట్. ఏముంది ఈ సినిమాలో అని, అసలు ఎలా చేశారు ఈ సినిమాని? సినిమా చరిత్రలో ఇదొక చిహ్నం. మళ్ళీ మన బట్లర్ తెలుగుకి వచ్చేసాము. వెరీ గుడ్, నేను చాలా సంతోషపడుతున్నాను. వినేవాళ్ళకి మాకు మధ్య మధ్యలో భాష ఇలా నేర్పించేది ఉంటే mindthigap.gmail.comకి రాయండి. లేదా మీరు చాలా కొత్తగా ఉన్నారు, మీరంతా యూత్ అని అనుకుంటే ఇన్స్టాగ్రామ్లో @_thigap కి కూడా రాయొచ్చు, ట్విట్టర్లో @thigap కి కూడా రాయొచ్చు. ఇంకా వేరే ఉన్నా మాకే గుర్తులేవు. ఫేస్బుక్ లో అదేదో ఉండి ఉండనట్టు అంతే. కరెక్ట్. సో బోగస్, భోజనం అయిపోయింది మనది ఇప్పుడే. సో ఇప్పుడు బ్రహ్మాండంగా మనం పాడ్కాస్ట్ రికార్డింగ్ లో కూర్చున్నాము. కానీ ఏం చేస్తున్నాము, ఏం చేయాలో అని ఆలోచించేటప్పుడే సడన్ గా మనకు బ్రైట్ ఐడియా వచ్చింది. ఏంటది? నరప మూవీ రివ్యూ చేయడం. నరప మూవీ రివ్యూ చేస్తున్నాం. సో నువ్వు స్టార్ట్ చేస్తావు, నేను స్టార్ట్ చేయాలా? నేను స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మొదలుగా ఒక సినాప్సిస్ లాగా. ఎందుకంటే ఎవరైనా సినిమా చూడని వాళ్ళు వింటున్నారంటే వాళ్ళకి తెలియాలి ఏంటి ఈ సినిమా, అసలు ఏం జరుగుతుంది ఇంట్లో. బేసిక్ గా నరప అనే మనిషి రాయలసీమ ఒక ఊర్లో ఒక ఫార్మర్. అండ్ నారప్ప ఫ్యామిలీకి కొన్ని ల్యాండ్స్ ఉంటాయి, అండ్ అంటే కొన్ని ల్యాండ్స్ ఉంటాయి. ఆ ఊర్లో చాలా ఎక్కువ ల్యాండ్స్ ఉన్న ఫ్యామిలీ వేరే ఫ్యామిలీ ఉంటుంది, ఒక రిచ్ ఫ్యామిలీ. అండ్ ఈ 2 ఫ్యామిలీల మధ్యలో క్లాషులు నడుస్తుంటాయి. ఎట్లా కొట్లాటలు జరుగుతుంటాయి సీమా లెవెల్లో. మామూలు కొట్లాటలు కాదు, రాయలసీమ లెవెల్ కొట్లాటలు జరుగుతుంటాయి. లోకంలో ఏ సొసైటీకి వెళ్ళినా ఒక ధనవంతుడి పని ఏంటంటే బీదవాడి నుంచి దోచుకోవడం. నేను చెప్పాను ఇది లాల్ సలాం నవపియక్ బోగస్. ఇది లోకం యొక్క తత్వం. కరెక్ట్. లోకతత్వం ఇది ఏంటంటే ధనవంతుడు బీదవాడికి వెళ్ళి లాక్కుంటాడు అంతే. ఇది ఈ మూవీలో ఇదే ఒక కోర్ నేచర్. అది ధనవంతుడు బీదవాడికి వెళ్ళి లాక్కోపోతున్నాడు. అవునా? ఇలాంటి పరిస్థితుల్లో బీదవాడు కనుక వెనక తిరిగి నడ్డిపైన తంతే ఏమవుతుందో దాని గురించి ఈ స్టోరీ. తంతాడా లేదా తనడా తెలియడానికి మీరు నేడే చూడండి. నారప్ప అమెజాన్ ప్రైమ్ లో ఉంది. అండ్ తన్నా కూడా టైంకి తంతాడా లేకపోతే కొంపలాన్ని అది కూడా తెలుసుకోవడానికి మీరు చూడండి. సో దీంతో మనకు తెలిసింది ఏంటంటే, పోకిరీలో ఒక ఫేమస్ డైలాగ్ ఉంది, ఎప్పుడు వచ్చావని కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా. ఆ ఫిలాసఫీ కొంచెం తప్పు మాట. ఎప్పుడు వచ్చావన్నది ఇంపార్టెంట్, తొందరగా తన్నడం అనేది కూడా ఇంపార్టెంట్. అదే బుల్లెట్లు లేవు దీంట్లో. బుల్లెట్లు అవన్నీ ఏం లేవు, ఎందుకంటే రాయలసీమలో అంత పెద్ద పట్టించుకోరు. కత్తులు కటార్లే ఉంటాయి. కత్తులు తర్వాత బాంబులే మధ్యలో ఫరక్ పడదు అంత. డైరెక్ట్ నువ్వు ఆర్కేక్ ఫైటింగ్ నుంచి డైరెక్ట్ గా నువ్వు న్యూక్లియర్ హై టెక్నాలజీ ఫైటింగ్, మైన్స్ ఉంటాయి, గ్రెనేడ్ బాంబులు ఉంటాయి. మిడిల్ క్లాస్ వార్ఫేర్ లేదు, అంతే. ఇట్స్ ఈదర్ దిస్ వే ఆర్ దట్ వే. అంతే. ఒక్కటే తక్కువ ఏం పడిందంటే హీట్ సెన్సర్డ్ మిసైల్స్ ఒక్కటి తక్కువ పడింది, మిగతావన్నీ ఉండే ఇందులో. కానీ ఓవరాల్గా అయితే నరప అన్న మూవీ అసలుగా తమిళ్లో అసురన్ అనే మూవీని రీమేక్ చేశారు. డబ్ చేయలేదు, రీమేక్ చేశారు. అవును, కన్ఫ్యూజ్ అవ్వకండి అందరూ. అసురన్ ఒక మంచి మూవీ,
అందులో ఒక హీరో చేశాడు. అసురన్లో ఒక తమిళ్ హీరో చేశాడు. నరప్పలో ఒక తెలుగు హీరో చేశాడు. అవును, నరప్పలో ఎవరెవరు చేశారంటే రాజీవ్ కనకాల చేశాడు, రాజీవ్ కనకాల ఉన్నాడు, ఇంకా ప్రియమణి చేసింది, నాజర్ ఉన్నాడు, నాసర్ చేశాడు, రావు రమేష్ ఉన్నాడు, ఇంకా నారప్ప చేశాడు. నరప్ప కూడా చేశాడు. నరప్ప మెయిన్ క్యారెక్టర్. మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. కొత్తగా వింటున్న వాళ్ళకి ఇది ఏంటో విచిత్రంగా అనిపించవచ్చు. మా థైగా పాడ్కాస్ట్ పాలసీ ఏంటంటే మేము ఏ హీరో పేరు తీసుకోము. అవును, వాళ్ళ చుట్టుపక్కల ఉన్న అందరి పేర్లు తీసుకుంటాం, కానీ హీరో పేరు మాత్రం మమ్మల్ని అడగకండి కూడా. అదే, దీని గురించి మీరు ఇంకా విచారించుకోవాలంటే మా 2వ ఎపిసోడ్ వినండి. విచారించడానికి వినడం ఎందుకు, తెలుసుకోవాలంటే వినండి. ఏదో ఒకటి తెలుసుకోవాలంటే భావం అర్థం తెలుసుకోవాలంటే మీరు మా 2nd ఎపిసోడ్ స్టార్టింగ్ పార్ట్ వినండి. అందులో ఎక్స్ప్లెయిన్ చేసాం ఈ థై గ్యాప్, ఈ థై గ్యాప్ ఫిలాసఫీ ఏంటి, మూవీ రివ్యూస్ అప్రోచ్ ఏంటి అనేది, మా ప్రాణాల పైన మాకు ఎంత ప్రేమ ఉంది, ఇవన్నీ మేము క్లుప్తంగా మొత్తం డిస్క్రైబ్ చేసాం. సో ఈ నారప్ప ఇంకా ఈ మిగతా యాక్టర్లంతా ఈ సినిమాలో పాల్గొంటున్నారు. డైరెక్టర్ వీళ్ళంతా పెరుగు కొట్టున్నారు. మూవీ సక్సెస్ కాబట్టి పాల నుంచి పెరుగు కొట్టుకుంటున్నారు ఇప్పుడు. కానీ ఓకే, రివ్యూకి వద్దాము. ఇప్పుడు రివ్యూకి వద్దాం. సినాప్సిస్ అయిపోయింది. ఇప్పుడు ఇదే సినిమా చూసిన వాళ్ళకి ఇది, అది చూడని వాళ్ళు వినకండి. మీరు ఎప్పటి వరకు వినాలో మేము చెప్తాం. ఇప్పటి వరకు వినాలి, ఇక్కడి నుంచి వినకండి, ఎందుకంటే మొత్తం మూవీ డిస్కస్ చేస్తాం. దీని తర్వాత సినిమా చూడండి, దాని తర్వాత వచ్చి మళ్ళీ వినండి, అప్పుడు వినండి. అప్పుడు మీకు తెలుస్తుంది ఈ సినిమా గురించి మేము ఏం అనుకోవాలి, ఏం ఆలోచించాలి అనేది. అనుకోవాలి ఎందుకు, అనుకోవాలి. ఓకే, ఏమనుకోవాలి, అనుకోవాలి అని ఏదో అట్లా. అసురన్ రీమేక్ కదా. అచ్చా, ఓకే. హ్యాంగ్ ఓవర్. సో బ్రూట్ బోగస్ సినిమా రివ్యూ స్టార్ట్ చేయి. నరప్ప అనే మూవీ చూసినప్పుడు నాకు బాగా హృదయాన్ని టచ్ చేసింది. ఎందుకంటే రెండు రీజన్లు ఉన్నాయి. ఒక రీజన్ వచ్చేసి ఈ మూవీలో, ఎందుకంటే నేను అసురన్ కూడా చూసాను. ఓకే, ఈ మూవీ టేకింగ్ ఏదైతే ఉందో జెన్యున్ గా ఇట్స్ ఎ రిఫ్రెషింగ్ టేకింగ్. ఓకే, అంటే ఆబ్వియస్లీ ఈ మొత్తం కథ అంతా ఒక ఊర్లో అవుతుంది, ఆ ఊరు చుట్టూ జంగులు ఉంటుంది. వీళ్ళ డే టు డే ఏమంటారు పని కూడా పొలాలు దున్నుకోవడం, నదికి వెళ్ళి చేపలు పట్టుకోవడం, ఇలాంటి సింపుల్ వే ఆఫ్ లివింగ్ ఉంది. ఆ పర్టికులర్ ఆ సెటప్ ని బాగా క్యాప్చర్ చేశారు. అంటే అసురంలో కూడా బాగా క్యాప్చర్ చేశారు. జనరలీ రీమేక్స్ లో కొంచెం ఎక్కువ తెలివితేటలు వాడి దాన్ని ఇంకా కొంచెం చేద్దాం అన్నట్టు సెటప్ లాగా చూపించేస్తారు. సో ఆ ఎక్సైట్మెంట్ లో ఏమవుతుంది అంటే జనరలీ ఆ సెట్టింగ్ అని తెలిసిపోతుంది, ఫీల్ పోతుంది. కానీ నరపాలో దే హ్యావ్ అంటే బాగా మేనేజ్ చేశారు. అండ్ ఇట్ వాస్ జెన్యున్లీ ఇది. నాట్ జస్ట్ దాట్, చాలా మటుకు మూవీ నైట్ టైంలో ఉంటుంది. అవును, అది ఎందుకు ఉంటుందో తర్వాత తెలుస్తుంది. కానీ ఆ నైట్ టైంలో మన దగ్గర మూవీల్లో కొంచెం హాలీవుడ్ వెళ్ళిపోతారు, మొత్తం చీకటి చేసేసి ఏదో అక్కడ పళ్ళు కనబడడం, ఇక్కడ కన్ను కనబడడం లాగా ఉంటుంది. కానీ ఇందులో నైట్ టైం ఉన్నా కానీ నీకు క్లియర్ గా కనబడుతూ ఉంటుంది ఏం జరుగుతుంది స్క్రీన్ పైన ఏంటి. సో ఐ థింక్ దట్ ఈస్ అనదర్ అదొక అచీవ్మెంట్. నేను కూడా అదే గమనించాను. టేకింగ్ వైజ్ అయితే చాలా బాగా తీశారు, సినిమాటోగ్రఫీ అని. ఇంకోటి ఎస్పెషలీ సినిమా స్టార్టింగ్ లో ఒక నదిలో నారప్ప చిన్న కొడుకు నది మధ్యలోంచి మెల్లగా నడుస్తుంటారు. అదే ఎక్కువ శబ్దం వేడి చేస్తూ ఉంటారు అంటారు కదా, యు జనరల్లీ వేడ్ త్రూ ద వాటర్స్. దాని తెలుగులో ఏమంటారు నాకు తెలియదు, కానీ బేసిక్ మెల్లిగా ఈదుతూ ఉంటారు. వాళ్ళు ఎవరి నుంచో తప్పించుకుంటూ ఉంటారు సినిమా స్టార్టింగ్ లో. సో ఫారెస్ట్ మధ్యలో ఇట్లా నడుస్తుంటే వాళ్ళ కాళ్ళ ట్రాక్స్ వదిలేస్తుంటారు కాబట్టి నది రాగానే నది మధ్యలోంచి నడవడం మొదలెడతారు. అది ఎవరికి తెలియకూడదు వీళ్ళు ఎటువైపు వెళ్ళారని. సో ఆ సీక్వెన్స్ ఏదైతే ఉందో, ఆ నది సీక్వెన్స్ నాకు అపోకలిప్స్ నాకు గుర్తుకొచ్చింది. అది చాలా బాగా టేకింగ్ చేశారు, అక్కడ ఉన్నట్టు ఫీలింగ్ వచ్చింది. అండ్ ఇంకోటి ఏంటంటే బ్రో, ఈ మధ్య ఈ వచ్చే తెలుగు సినిమాల్లో దాదాపు అన్ని సెట్టింగ్స్ అంతా సిటీలోనే ఉంటుంది. సిటీ అయినా టౌన్ అయినా, స్టూడియో అర్థమైపోతుంది. కొన్నిసార్లు స్టూడియో అర్థమవుతుంది, లేదా సిటీ అయినా టౌన్ అయినా ఇట్లా కాంక్రీట్ జంగల్ మధ్యలో తీస్తారు కాబట్టి ఫ్రేమ్ ఎక్కువ వెనక్కి వెళ్తే చుట్టుపక్కల ఉన్న చెత్త చెదారం అంతా కనిపిస్తుంది. సో ప్రొడక్షన్ కి పెద్ద ఫ్రేమ్, వైడ్ ఫ్రేమ్ తీసుకోవాలంటే కష్టం అవుతుంది, కొంచెం ఎక్స్పెన్సివ్ కూడా, ఖర్చు పడుతుంది. ఎందుకంటే నువ్వు ఫ్రేమ్ లో ఉన్నదంతా నువ్వు క్లీన్ చేసి నువ్వు నీట్ గా మెయింటైన్ చేయాలి.
అండ్ కెమెరా కొంచెం తిరిగిందంటే మళ్ళీ అంతే ఫ్రేమ్ అవును, నువ్వు నీట్గా మళ్ళీ ఉంచాలి, టైట్గా ఉంచుకోవాలి నువ్వు ఫ్రేమ్. దానివల్ల ఈ సినిమాకి వీళ్ళు ఊర్లో వెళ్ళేసరికి నీట్గా ఊరు అది ఎస్థెటిక్స్, ఊరు లుక్స్ ఒకటి, ఆ అట్మాస్ఫియర్ అనేది బాగా క్రియేట్. అది నీట్గా ఉంది కాబట్టి వీళ్ళు బాగా కొంచెం వెనక్కి వెళ్ళి వైడ్ ఫ్రేమ్స్, వైడ్ షాట్స్ తీయగలిగారు. చూడడానికి చాలా బాగా అనిపించింది, ఒక రిలీఫ్ లాగా అనిపించింది. చాలా రోజుల తర్వాత అబ్బా మన తెలుగు సినిమాల్లో ఇలాంటి ఫ్రేమింగ్ చూస్తున్నాము. అదే ఇట్స్ చాలా రిఫ్రెషింగ్ టేకింగ్. అవును, దట్ ఈస్ ఫర్ షూర్. ఇకపోతే రెండో విషయము నాకు నచ్చింది ఏంటంటే ఆ నరప పాత్రని అవును ఎవరైతే ప్లేట్గా మార్చాడో ఆ యాక్టర్ నా ఫేవరెట్ యాక్టర్. ఓకే, నాకు చిన్నప్పటి నుంచే నాకు చాలా అంటే చాలా ఇష్టం. నాకు ఎందుకు ఇంకా నచ్చుతున్నది, అతని పేరు నరప్పనే, యాక్టర్ అన్నకు కన్ఫ్యూజ్. నరప్ప నాకు ఎందుకు ఈ ఎపిసోడ్ కి నరప్పనే, నరప్ప ఇంకా ఎందుకు నచ్చుతున్నాడు అంటే ఆ యాక్టర్ పెద్దగా అవుతున్న కొద్దీ ఆయన చేసే రోల్స్ కూడా చాలా మెచ్యూర్, అంటే ఆయన ఏజ్ తగ్గినట్టు మంచిగా మెచ్యూర్ అవుతున్నట్టు అనిపిస్తుంది. ఇన్ జనరల్ ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది దీన్ని అచీవ్ చేశారు. నారప్ప ఒక్కడే అంటే నేను బాలీవుడ్ కూడా చూసుకుంటున్నా. ఓకే ఓకే, బాలీవుడ్ లో కూడా చూసుకుంటే ఒక 2-3 ఉంటారు అక్కడ. చాలా తక్కువ మంది యాక్టర్స్ వాళ్ళు ఒక ప్రైమ్ హీరో నుంచి మెల్లిగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ కి కన్వర్ట్ అయ్యి అట్లా చేయి ఇప్పుడు ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎస్టాబ్లిష్ కావడం చాలా తక్కువ మంది. నాకు తెలిసి ఇంకో మలయాళంలో ఎక్కువ ఉంటారు అట్లా. మలయాళంలో ఆన్ అన్ యావరేజ్ హీరోస్ ఏజ్ ఇస్ 40-45 రైట్. అండ్ మలయాళంలో నువ్వు మరీ మాస్ మూవీలు కూడా చూడవు. ఇన్ నార్మల్ కేసులో కూడా వాళ్ళు చాలా ఆర్టిస్టిక్ గా తీస్తారు, కానీ మళ్ళీ కొడుకుని చంపేసేవారు ఇలాంటివి ఏమి ఉండవు అక్కడ కదా. సో అందుకనే ఇట్స్ ఈజీ వాళ్ళకి. అండ్ మన ఇండస్ట్రీలో, తెలుగు ఇండస్ట్రీలో చూసుకుంటే చాలా తక్కువ మంది చేయగలిగారు అట్లా. నాకు తెలిసి నరప ముందర మేబీ ఇద్దరే ఉన్నారు హూ హ్యావ్, అంటే వాళ్ళు కూడా ఏజ్ తో పాటు మెల్లిగా గ్యాప్ లేకుండా. కొంతమంది గ్యాప్ తీసుకొని మళ్ళీ వాళ్ళు రీఎంటర్ చేశారు ఇండస్ట్రీని. ఇంకోటి ఏంటంటే నారప్ప యాక్టింగ్ బాగా చేశాడు, చాలా బాగా చేశాడు. నరప అడ్వాంటేజ్ ఏంటంటే ఒక అమాయకుడిలాగా బాగా కనబడతాడు, అది చాలా పెద్ద అడ్వాంటేజ్. అలాంటి ప్రైమ్ హీరోల్లో ఆ లుక్ సెట్ అయ్యేది చాలా తక్కువ మందికి. అదే అంటారు కదా, ఒక హీరో, ఒక లీడింగ్ యాక్టర్ అనేసరికి జనాలకి అతన్ని చూసి వీడు మనలో మనిషి, మనలో ఒకడే అన్నట్టు ఫీలింగ్ కూడా రావాలి, కానీ ఆ స్టార్ క్వాలిటీ కూడా ఉంటుంది. ఇలాంటి వాళ్ళు ఆ కాంబినేషన్ కొట్టిన వాళ్ళు, ఈ గోవిందా టైప్స్ ఫుల్ వేరే లెవెల్లో ఉంటారు. అంటే ఈజీ కనెక్ట్ అవుతారు, పబ్లిక్ కి బాగా కనెక్ట్ అవుతారు, స్టార్ క్వాలిటీ కూడా ఉంటుంది. సో నరపలో అదొకటి ముఖ్యంగా అదొక క్వాలిటీ ఉంది, అంటే ముందర నుంచే ఉండింది, ఇప్పుడు ఇంకా తెలుస్తుంది ఆ క్వాలిటీ, ఇంకా బయటికి వస్తుంది. సో ఈ రెండు విషయాలు నాకు నరప మూవీలో ఓవరాల్ గా పిచ్చిగా నచ్చినాయి. ఇంకో మూడో విషయం చెప్పాలి కాబట్టి చెప్తున్నా, నాకు బ్రహ్మాండంగా నచ్చింది ఏంటంటే అక్కర్లేని పాటలు లేవు. ఒక్కటి ఉంది, అదే అక్కర్లేని పాటలు లేవు, అది కూడా అక్కర్లేనిదే నా దృష్టిలో. అంటే ఇక మరీ అరే నరపని పెట్టినప్పుడు అంత మాత్రం ఓ పాట ఉండాలి. సో ప్రమోషన్ లో ప్యాకేజ్ ఉంటుంది, అవసరం ఉంటుంది బై. నువ్వు ఊకే డైలాగ్ వింటే అది అక్కర్లేదు ఎందుకు అని చెప్తా. ఇప్పుడు స్టోరీ గురించి మాట్లాడతాం చూడు, చెప్పు కానీ నాకు పెద్ద ఫరక్ పడలేదు. కానీ ఓవరాల్గా మూవీ అయితే నా సైడ్ నుంచి ఐ వుడ్ రేట్ ఇట్ 7/10. ఎందుకు అంటే నేను అసురన్ కూడా చూసా కాబట్టి. ఒకవేళ అసురన్ చూడకపోయి ఉంటే ప్రాబ్లీ 8/10 ఇస్తుండే. సీరియస్లీ 7/10 ఇచ్చిన నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పాడ్కాస్ట్ కి ఒక రివ్యూ రేటింగ్, ఒక స్కేల్ ఉంటుందని కూడా మనం డిసైడ్ చేసుకోలేదు. ఒక ఎపిసోడ్ లో 7/10, నెక్స్ట్ ఎపిసోడ్ లో 3 thumbs up, నెక్స్ట్ ఎపిసోడ్ లో నేను స్మైలీలు ఇస్తా, నా ఇష్టం వచ్చి నేను అప్పడాలు ఇస్తా. అదే చేద్దాం, అలానే చేద్దాం, అప్పడాలు ఇద్దాం. సో 7 అప్పడాలు తినే అంత మూవీ ఇది. నా దృష్టిలో అది చాలా ఎక్కువ ఇచ్చేసినట్టున్నావు దానికి. నేను దిల్దార్ బై, నేను ఇలా కాదు. ఎందుకంటే స్టోరీ గురించి మాట్లాడాలంటే, స్టోరీ దగ్గర వచ్చేసరికి నాకు నారప్ప అని చూసేసరికి ఎందుకప్ప అనిపించింది. అసలు ఈ సినిమా ఎందుకు తీసావు, ఏం చెప్పడానికి తీసావు? అది చాలా సాగినట్టు డ్రాగ్ అయినట్టు అయింది. ఆ స్క్రీన్ ప్లేలో నాకు తెలిసి దెబ్బతినింది. ఆ స్టోరీలో ఓకే, నీకు బేసిక్ రివెంజ్ మెకానిజం అది స్టోరీ అంతే, కానీ అదే కదా తన్నడా. సో ఆ పాయింట్ బాగానే ఉంది. తన్నడాన్ని చూడగలిగేటట్టు చేయలేదు. ఆ స్క్రీన్ ప్లేలో దెబ్బతినింది నా దృష్టిలో. ఎందుకంటే నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, నీది ఈ పాయింట్ అయిపోయిన తర్వాత, అంటే నీది ఇదే నా పాయింట్, ఎందుకంటే అని చెప్పావు కాబట్టి ఆగినా నేను. ఎందుకంటే ఇది రివెంజ్ తీసుకుంటాడు అంటే
బానే ఉంది, కానీ ఆ కన్సిస్టెన్సీ క్యారెక్టర్ లో లేకుండే. అది నేను కొంచెం పెద్ద పాయింట్ అది. సో నువ్వు చెప్పు ఫస్ట్. ఇప్పుడు నాకు అర్థమైందో అంటున్న పాయింట్, కానీ ఏంటంటే ఒక ఆడియన్స్కి ఆ యాంగ్జైటీ బిల్డప్ చేయాలంటే, ఇది మనం ముందర కూడా ఒకసారి మాట్లాడినట్టున్నాం, ఒక క్యారెక్టర్ది ఆంబిక్విటీ పెంచాలనుకో నీకు టైం అవసరం ఉంటుంది. సో నరపాలో నువ్వు ఒక అబ్జర్వ్ చేస్తే, నరపా తప్పితే అందరికి రోషం పెరుగుతుంది మెల్లిమెల్లిగా, వీడికి పెరగదు. సో నువ్వు ఏమనుకుంటున్నావు, వీడు ఎప్పుడు పెరుగుతుందా అని వెయిట్ చేస్తూ ఉంటావు. నువ్వు అన్న పాయింట్లో అది నేను చేయలేదనుకో, సపోజ్ అది డైరెక్టర్గా నేను దాన్ని డ్రాగ్ చేయలేదనుకో, ఆ జ్యూస్ పోతుంది అనిపిస్తుంది మరీ తొందరగా. అరే దీంతో దానికి ఏమున్నది, ఎందుకంటే స్టోరీ పెద్దగా స్ట్రాంగ్ లేదు. నువ్వు అన్నది కరెక్టే, స్టోరీ పెద్దగా ఓ బ్రహ్మాండం అనేది ఓ 20 మంది క్యారెక్టర్లు వాళ్ళ బుర్ర వాడుతున్నారు అన్నట్టు కూడా లేదు. ఎసెన్షియలీ ఈ తండ్రి కొడుకులు తప్పించుకుంటున్నారు, ముందు హీరో వెనక హీలన్, ముందు హీరో వెనక హీలన్, ఇలా నడుస్తూ ఉండింది. ఎప్పుడు వీడు వెనక తిరిగి తంతాడు అన్నది పాయింట్. రైట్. మూవీ చూస్తే 2 గంటలే, నీకు అట్లా అనిపించింది, కాబట్టి 2.5 గంటలు. నీకు అర్థమవుతుంది ఆ పాయింట్? అది కూడా అనిపించింది నాకు. ఏది అది 2.5 గంటలు అనిపించింది నాకు. ఎందుకంటే వాడు 2.5 గంటల్లో 1.5 స్లో మోషన్ ఉన్నది, 1.5 గంట డ్రైవింగ్ కదా, రైట్ తీసుకో లెఫ్ట్ తీసుకో, మిగతా గంటలో అర్ధగంట డ్రైవింగ్. ఇక సో అది ఘోరం, అది అన్యాయం అనుకో. నువ్వు అనేది నేను ఒప్పుకుంటా. అలా వాళ్ళకి అనిపించింది, అలా వాళ్ళు అనుకొని చేశారు అంటే నేను ఒప్పుకుంటాను. బట్ అది స్టిల్ అది కరెక్ట్ కాదు అంటా నేను. న్యాయం కాదంటూ. న్యాయం కాదు అసలు. ఎందుకు న్యాయం కాదు? 2 గంటల కంటే తక్కువ చేస్తావు మూవీని. ఎందుకంటే రివెంజ్ సినిమాల్ని కూడా తీసే విధానం ఒకటి ఉంటుంది. అది నువ్వు చెప్పినట్టే వాళ్ళు అనుకోవడం కరెక్టే, కానీ తెలుగు సినిమా చూస్తున్నాను అని తెలిసిన తెలుగు ప్రేక్షకుడికి తెలుగు సినిమాలు బాగా అలవాటు అయిపోయింటాయి. ఈ పాటికి నారప్ప అంత స్టార్ ఒక సినిమాలో, నారప్ప అనే సినిమాలో నారప్ప ఒక స్టార్ ఒక హీరో చేస్తున్నాడు అనుకో, అప్పుడు వాళ్ళకి అర్థమైపోతుంది ఇది 2 కుటుంబాల మధ్యలో గొడవ. దానికి ఏమవుతుంది అంటే ఆబ్వియస్లీ తెలుగు అంత స్టార్ ఉన్నాడు కాబట్టి ఏదో ఒక ఫైట్ సీన్ ఉంటుంది, ఏదో ఒకటి ఉంటుంది. అది తెలిసిపోయింది అందరికి, ఎవరికి పెద్ద ప్రేక్షకులకు అంత షాకింగ్ కాదు ఆ విషయం. అంటే తంతాడా తనడా అనేది, తంతాడని తెలుసు కరెక్ట్. సో తెలిసినప్పుడు దాన్ని వేరేగా హ్యాండిల్ చేయాలి. తంతాడని తెలిసినప్పుడు ఎట్లా హ్యాండిల్ చేయాలంటే వచ్చాడా పెద్ద డైరెక్టర్, చెప్పు. స్ట్రా డాగ్స్ అని ఒక సినిమా ఉంది. ఓకే, నువ్వు ఇంగ్లీష్కి వెళ్ళిపోయాను, ఎందుకంటే తెలుగు సినిమాలు కూడా ఐఎమ్ షూర్ ఉన్నాయి, హిందీలో కూడా ఉంది. రివెంజ్ మంచి టేకింగ్ చూపించడం అనేది. నాకు ప్రస్తుతానికి గుర్తుకొచ్చే సినిమా ఏంటంటే స్ట్రా డాగ్స్ అనేది ఇంగ్లీష్ లో డస్టిన్ హాఫ్మన్ గారి ఒక సినిమా ఉంది, తెలుసు. ఓకే, అందులో సేమ్ వాడు నారప్పతో కామన్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద మూవీ ఒక క్యారెక్టర్ ఇంట్రొడక్షన్ పార్ట్ లో ఒక నపుంసకుడు, బేసిక్ గా రోషం లేని, ఎక్కువ ఏమి తిరిగి ఎదురించే టైప్ కాదు, పౌరుషం లేనోడు, సరే అంటే నా ఉద్దేశంలో అర్థం కాలే, నీ ఉద్దేశం ఏంటో అర్థం కాలేదు. పౌరుషం లేనోడు అంటున్నావు, పౌరుషం లేనోడు బేసిక్ గా. ఇది నువ్వు ఆ సినిమాలో వాడు ఎండ్ కి సెకండ్ హాఫ్ కి వాడికి ఆ పౌరుషం ఎట్లా వస్తుంది, వాడు రివెంజ్ ఎట్లా తీసుకుంటాడు అనేది చాలా బాగా చూపించారు, నమ్మగలిగేటట్టు చూపించారు అనమాట. నారపాలు అలా చూపిలేదు. ఇప్పుడు హిందీలో కూడా ఒక గర్దిష్ అని ఒక సినిమా ఉంది జాకీ ష్రాఫ్ ది, అందులో కూడా ఇంతే. రివెంజ్ వాడు ఎట్లా తిరుగుతాడు అనేది, ఒక పౌరుషం లేనోడు నుంచి బాగా రోషం ఉన్నాడు ఎట్లా కన్వర్ట్ అవుతాడు అనేది నమ్మగలిగే టైప్ ఉంటుంది స్టోరీలో. నాకు కూడా ఒక మూవీ గుర్తొస్తుంది, గర్వ్ అని ఒక మూవీ ఉంది సల్మాన్ ఖాన్. ఒక ఫుల్ పౌరుషం ఉన్నాడు పౌరుషం లేనోళ్ళగా ఎట్లా మాట్లాడాలని తెలుస్తుంది, దాన్ని ఉల్టా చూస్తే ఇంతే అవుతుంది మొట్టమొదటి. నా ప్రాబ్లం ఇదే ఉండే, నీది బానే ఉంది స్టోరీ, కానీ ఆ స్క్రీన్ ప్లేలో పోయింది. అంటే నువ్వు అన్న పాయింట్ కరెక్టే, కానీ నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైతే ఆడియన్స్కి తెలిసిపోతుంది కదా, ఓహో వీడు ఎప్పుడో అప్పుడు తిరిగి తంతాడు, అందుకనే ఉన్నాడు సినిమాలో. అలాంటి సిచ్యువేషన్లు ఉన్నప్పుడు, ఆ ప్లాట్ ఆల్రెడీ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ ఉన్నప్పుడు, దానంతటా అదే ఓకే ఇంతే ఉన్నది కదా మూవీ అన్నప్పుడు, కొంతమంది అంటే వీడు ఒక ఎక్స్పెరిమెంట్ చేశాడు అనుకోవచ్చు ఒక రకంగా చూస్తే. నాకైతే చాలా సేఫ్ అనిపించింది, నాకు ఎక్స్పెరిమెంట్ స్క్రీన్ ప్లే లెవెల్లో చెప్తున్నా. సినిమాటోగ్రఫీ అవన్నీ బాగా చేశారు, అదంతా వేరే. ఈ స్క్రీన్ ప్లే లెవెల్లో ఇది ఎక్స్పెరిమెంట్ గానే కాదు, చాలా సేఫ్ వెళ్ళిపోయారు నన్ను అడుగు. అంటే ఇలాంటి మూవీ ఇంకోటి చెప్పు ఇప్పుడు. అంటే నీకు ముందరే తెలిసిపోయింది వీడు రివెంజ్ తీసుకుంటాడు కంపల్సరీ. నారప్పలో కాదు నేను అంటుంది, వేరే మూవీలో ఇలాంటిదే కాన్సెప్ట్, హీరో రివెంజ్ తీసుకుంటాడు ఎట్లయినా, కానీ నువ్వు వాడు ఎప్పుడు తీసుకుంటాడా అని చెప్పి ఎలా తీసుకుంటాడు, వాడి క్యారెక్టర్ ఎట్లా ఎలా తీసుకుంటాడో చంపేస్తాడు వీళ్ళని, ఇంకేముంటది వాడి క్యారెక్టర్ ఎలా మారుతుంది అంటున్నా నేను.
ఆ పౌరుషం లేనోడి నుంచి బాగా రోషం ఉన్నవాడికి ఆ ట్రాన్సిషన్ ఎలా ఉంటుంది అనేది గర్దిష్ లో బాగా చూపించాడు. అది చూసే ముందే నాకు తెలుసు జాకీ ష్రాఫ్ ఉన్నాడు కాబట్టి వాడు హీరో, కంపల్సరీ వాడు తంతాడు. స్ట్రా డాగ్స్ చూసినప్పుడు కూడా అదొక పెద్ద లెజెండరీ సినిమా. చూసేటప్పుడే స్ట్రా డాగ్స్ కంపేర్ చేయక, అది హాలీవుడ్ నుంచి నువ్వు ఇండియన్ మార్కెట్ లెవెల్ అట్లా మాట్లాడలేదు. ఆ లెవెల్ మార్పు ఎక్కడ వస్తుంది నీకు ఫైనాన్షియల్ వాల్యూలో? నువ్వు అన్న పాయింట్ నేను అనేది ఏంటంటే స్టోరీ అర్థమైందన్న. నువ్వు అన్న పాయింట్ లో ఏంటంటే నువ్వు ఇప్పుడు స్ట్రా డాగ్ ని తెచ్చినావు అనుకో, నువ్వు తెలుగు ఆడియన్స్ అంటున్నావు. తెలుగు ఆడియన్స్ కి తీయాలంటే 2-3 ఉంటాయి. ఒకటి మాస్ చేయాలి మూవీని, ఎందుకంటే మనకు అది అలవాటైంది. ఇది కామన్ టెక్నిక్. నువ్వు ఓ 30 ఫైట్లు పెట్టు, ఓ 2 డాన్సులు పెట్టు, సరే మూవీ నడుస్తుంది. నీ పాయింట్ నాకు అర్థమైంది. సో అది చెప్పాలంటే ఇప్పుడు ఇంకో నెక్స్ట్ పాయింట్ చెప్తా, చెప్పు, తర్వాత కనెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే ఎంత బాగా కనెక్ట్ చేస్తా. ఈ సినిమాలో ఒక మెసేజ్ ఉంది, ఒక లెసన్ ఉంది నేర్చుకోవడానికి. అంటే చెప్పేసా కదా నేను, అది ఒకటి ఒక ఫ్యామిలీలో ఒక కుటుంబంలో సరిగ్గా కమ్యూనికేషన్ లేకపోతే, తండ్రి కొడుకుల మధ్యలో అమ్మతో గాని ఎవరితో అయినా సరిగ్గా కమ్యూనికేషన్ లేకపోతే ఎంత ఘోరం జరిగిపోతుంది అంటే ఈ సినిమాలో చూడడానికి వస్తుంది. కొంపలు అంటుకుపోయేంత. ఎందుకంటే దీన్ని నువ్వు మళ్ళీ ఎందుకంటే అన్నావు, చెప్పు. ఎందుకంటే నువ్వు మొత్తం ఒకేసారి చెప్పచ్చు కదా పాయింట్ మధ్యలో. ఎందుకంటే అనగా తత్వ అనుకుంటా. సరే చెప్పు నువ్వు. ఏంటంటే సరే నువ్వు చెప్పు, నువ్వు పాయింట్ చెప్పు. ఇప్పుడు నారప్ప సినిమా స్టార్టింగ్ అంతా అస్సలు రోషం లేకుండా పౌరుషం లేకుండా ఉంటాడు. పెద్ద కొడుకేమో గుద్దలకెళ్ళి ఇట్లా మిరపకాయ పెట్టినట్టు అక్కడి నుంచి అక్కడ బౌన్స్ అవుతూనే ఉంటాడు. కొడుకు ఏం చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు? పెద్ద కొడుకు పేరు మణిగన్న, చిన్న కొడుకు పేరు సిన్నబ్బ. సో నారప్ప, మణిగన్న, సిన్నబ్బ, ఇంకా ఆ వైఫ్ పేరు ప్రియమణి. సో బేసిక్గా ఇంకా రాజీవ్ కనకాల వచ్చేసి వైఫ్ బ్రదర్ ఇన్ లా. సో పెద్ద కొడుక్కి అంత రోషం, అంత కోపం వస్తున్నప్పుడు కూడా నారప్ప రేయ్ చేయమాకరా సిన్న మణిగన్న అని ఇట్లా చెప్పి ఇట్లా పక్కన పడేస్తాడు. అంతేగాని అమ్మ కూడా ఎక్కువేం చెప్పదు. తల్లి తండ్రులు ఇద్దరు వాడిని జస్ట్ అరే కూల్ డౌన్ రా అన్నట్టే చెప్తారు. అదే ఫీల్ తో చెప్తారు. కానీ ఇంకా ఎందుకు కూల్ డౌనో చెప్పరు, దానికన్నా ఎక్కువ చెప్పరు. పెద్ద కొడుకేమో ఏం కనిపిస్తుంది, వాడు పెరుగుతున్నప్పుడల్లా వాడు ఒక మొగాడుగా ఎదుగుతున్నప్పుడు వాడి కన్న తండ్రి అస్సలు పౌరుషం లేకుండా ఉన్నాడు. దాదాపు రోజు తాగుతాడు, పడేదాకా తాగుతాడు. ఊరంతా ఇట్లా తిరుగుకుంటూ ఇంటి లోపలికి వచ్చాక కక్కుతాడు. ఓకే, ఇంకోటి బయటనే కక్కచ్చు కదా, బయటనే కక్కచ్చు. ఇంత ఊరంతా పడుంది, ఇంటికి వచ్చాక కక్కుతాడు. అంటే ఇల్లు ఎన్ని రోజుల నుంచి క్లీన్ చేయలేదో ఆలోచించు. అంత తాగినోడు కూడా ఇంటి వాసన చూడగానే కక్కున్నాడంటే నారప్ప అంత మంచోడు, అంత అమాయకుడు అన్నట్టు నాకు అట్లా అనిపించింది. నువ్వు ఊరుని కూడా ఇది చేయకుండా, కచరా చేయకుండా వచ్చి ఇంట్లో కక్కుతున్నాడు. ఇంకోటి వాళ్ళ ల్యాండ్స్ ఆల్మోస్ట్ కొంచెం ముక్కగా అట్లా తీసుకుంటున్నా కూడా ఈ పెద్దోడికి అసలు ఫ్లిప్ అవుట్ అయిపోతుంటాడు మణిగణ. అండర్స్టాండబుల్ ఈ అన్యాయం ఏంది అని. కరెక్టే, వాడి సెంటిమెంట్, వాడు యూత్. ఈ నారప్ప అది కూడా చూసి ఒరేయ్ వద్దురా అట్లా చేయకరా అట్లానే అంటాడు, కానీ ఎక్కువ ఏం చెప్పాడు. కరెక్ట్, పెద్దోని చంపేస్తారు. నువ్వు స్టోరీ చెప్పకు, నాకు ఫీలింగ్ చెప్పు. ఇది సినిమా చూసిన వాళ్ళకి కదా, అయినా కానీ స్పాయిలర్ ఎప్పుడు చెప్తావు? ఇప్పటి నుంచి వినకండి, అది ముందే చెప్పేసి. కానీ నా పాయింట్ ఏంటంటే పెద్దోడు వెళ్ళి ఆ విలన్ ని సోలోగా కొడతాడా థియేటర్ లో, బాత్రూమ్ లో సోలోగా వెతి కొడతాడు. అది నారప్పకి తెలియదు, అందుకనే కదా వస్తాడు. కానీ అంతకు ముందు కూడా వాడు అట్లా రోషన్ చూపిస్తుంటే వీడేమన్నాడు తండ్రిగా, వీడిని చంపేశాక అప్పుడు చిన్నోడిని పట్టుకొని ఒరేయ్ అసలు కోపం అంటే మంచిది కాదురా అని అప్పుడు గుణపాఠం చెప్తున్నాడు. అంటే పెద్దోడికి అవసరం లేదు గుణపాఠం, చిన్నోడికే కావాలి అని చెప్పుంటాడేమో. చెప్పలేదు, మనకు చూపిలేదంటే జరగలేదు అక్కడ, సినిమానే అది. సో చిన్నోడికి చెప్తాడు, ఇప్పుడు నాకు ఫ్లాష్ బ్యాక్ ఉంది, నా కోపం ఏంటో నా రోషం ఏంటో నేను చూపిస్తా అని చెప్పి ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ చేస్తాడు. డైరెక్ట్ పాయింట్ ఇవ్వచ్చు కదా, లేదు ఒరేయ్ ఆ కోపం అంతా వచ్చే ముందు ఫస్ట్ ఈ పాట చూడు, ఈ రొమాంటిక్ సాంగ్. నాకు కూడా గర్ల్ ఫ్రెండ్ ఉంది, అది నేను చెప్పేది. నాకు కూడా గర్ల్ ఫ్రెండ్ ఉండే, మస్తు ఉండే. అప్పుడు నేను మామయ్య ఉంటుండే అసలు ఫుల్, అదే లక్ లో కలిసి వచ్చింది అట్లా. ఇప్పుడు ఒక పాట, కానీ నాయన నీ కోపం ఏంటంటే ఉండరా పాటైనా ఆ పాట రాగా నాకు మండిపోతుండే తెలుసా. అక్కడే పుష్ చేస్తున్నారు మొత్తం ఆ రివెంజ్ స్టోరీలో రావాల్సిన ఎస్కలేషన్ అనేది. మనకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, ఇది ఏమంటారు, ఓల్డ్ హ్యాబిట్స్ డై హార్డ్ అంటారు. ఫ్లాష్ బ్యాక్ అంటే పాట, అదే ఒక అమ్మాయి మంచిగా తయారీ అమ్మమ్మ అనుకుంటున్నాడు, ఊరుకుంటూ వెళ్తూ ఉంటది, అన్ని దాని కాళ్ళు చూపించి, దాని జడ చూపించి, చేతులు చూపించి, అన్ని చూపించి తీరిక దాన్ని రివీల్ చేసేసరికి 10 నిమిషాలు పాట వెళ్ళిపోతుంది. అవును,
ఇది నాకు తెలిసి అలవాట్లో పొరపాటు అన్నట్టు. ఇది వీళ్ళు వాడాలన్నా వాడచ్చు, కానీ ఎలా చేయొచ్చు అంటే ఆ ఫ్లాష్ బ్యాక్ చెప్పే ముందే ఓ పాట పెట్టేస్తే ఫస్ట్ హాఫ్ లో నారప్ప క్యారెక్టర్ ఎట్లయితే రివీల్ చేస్తున్నావో, నారప్పని లోపల నుంచే తింటూ ఉన్న ఒక ఫ్లాష్ బ్యాక్, వాడి జ్ఞాపకాలు నైట్ మేర్ లాగా అట్లా మనకి ఎట్లా చూపించచ్చు అంటే, వాడు నిద్రపోతుంటే అయినా వాడు మామూలుగా ఉన్నప్పుడు సడన్ గా వాడికి ఇట్లా గుర్తు వచ్చినట్టు, ఏదో చూసి వాడికి ఏదో గుర్తుకొచ్చినట్టు. అందులో అది కూడా చాలా పాతది కదా ట్రిక్, వాడేసిన ట్రిక్. కానీ మంచి ట్రిక్ అది. ఇట్లా ఫ్లాష్ బ్యాక్ లో నా కోపం గురించి నేను మాట్లాడదా అని చెప్పి ఇట్లా ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ చేసి ఇప్పుడు ఈ పాట చూడంటే తన్నాలనిపిస్తుంది అసలు. సో అదైపోయిన తర్వాత చిన్నోడికి చెప్తాడు, ఇంత సీన్ ఉంది నాకు, ఇది కాదని. తర్వాత అమ్మ కూడా చిన్నోడికి చెప్తుంది, చిన్నబ్బాకి, ఒరే నీకు ఉన్నంత రోషం అంతా ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నాడు, మీ అయ్య నుంచి వచ్చిందో ఏదో అట్లా చెప్తుంది. ఈ ముక్క పెద్దోడికి చెప్పచ్చు కదా, చెప్పుంటే ఏమయ్యేది, మూవీ ఉండకపోతుండే. నారప్ప పెద్ద లేదు చెప్పుంటే కూడా మూవీ ఉండేది. అదే నా పాయింట్. ఇప్పుడు అదే నీ బొందల పాయింట్, అది స్క్రీన్ ప్లే లో అదే నా పాయింట్. నువ్వు చేయి పార్లమెంట్ దింప స్క్రీన్ ప్లేలో అదే పాయింట్ మెయిన్. ఏంటంటే తండ్రి, పెద్ద కొడుకు, చిన్న కొడుకు ఇద్దరు కూర్చొని అలా మనం పొలంలో పోయి మాట్లాడదాం పదా అని చెప్పేసి ఇట్లా సైడ్ పోయి ఫ్లాష్ బ్యాక్ మొత్తం చెప్పాలి సంగతి. సో ముగ్గురు కలిసి రోజు ఊపుకుంటూ నువ్వు ఇక్కడ నుంచి అక్కడ ఎగురుతున్నావు చూడు, పక్కన పెట్టు. సరే నీకు చేసేది అంటే చేద్దాం, కానీ ఒక పద్ధతి ప్రకారం చేయాలి. నా ఫ్లాష్ బ్యాక్ లో నేను సింగిల్ ఆపరేటర్ డేటా ఎంట్రీ స్పెషలిస్ట్ కాదు, ఒక్కొక్కడి మీద చేయలేదు. నేను షిఫ్ట్ డిలీట్ కొడతాను, కంట్రోల్ ఏ. నేను కానీ తిరిగితే నా కొడక, నువ్వు ఒక్కడిది పోయి ఆ థియేటర్లో వాడిని అక్కడికి వెళ్ళికొచ్చినావు, అట్లా కాదు. నేను చేస్తే ఇట్లా ఉంటుంది. నేను రంగంలోకి దిగితే క్లీన్ స్వీప్ కంట్రోల్ ఏ కొట్టు, అందరు సెలెక్ట్ అవుతారు. షిఫ్ట్ డిలీట్ కొట్టు, మాకి అంత పోతారు. అది అట్లా చేయాలి అని చెప్పేసి వీళ్ళు అట్లా రివెంజ్ స్టోరీ అవ్వదు, రివెంజ్ స్టోరీ అవుతుంది. వీళ్ళందరూ కలిసి, అంటే ఎట్లా అంటే వాళ్ళకి నువ్వు ఆ పెద్ద కొడుకుని బతికించాలంటున్నావు. నీకు అర్థం కాని పాయింట్ ఏంటంటే, మనిషి అన్నంత ప్రాయశ్చితం పడతాడు. అదే ఇప్పుడు ఇంత బ్యాక్గ్రౌండ్ అయినప్పుడు వాడు సద్మాలోకి వెళ్ళిండు నరప. ఆ సద్మా నుంచి బయటికి ఎప్పుడు వచ్చిండు, ఎప్పుడైతే వాడు కొడుకుపోయిండు. లేదు విను, నువ్వు లేదు కదా, నువ్వు చెప్పింది తప్పు. ఎందుకు తప్ప? ఎందుకంటే కొడుకుని చంపాక కూడా వాడు షిఫ్ట్ డిలీట్ కొట్టలేదు. అప్పుడే కనీసం అప్పుడైనా కొట్టాలి. నువ్వు సెకండ్ హాఫ్ దగ్గరలో ఎండ్ దాకా అప్పుడు ఆగి అప్పుడు రోషన్ చేసుకొని అంత కొంపలండి అంటుకోపోయినాక బోగస్. హ్యూమన్ సైకాలజీ ప్రకారం నేను చెప్తున్నా, ఇది నారప్ప. నేను 3 పేజీల సైకాలజీ బుక్ చదివిన, సరేనా? చెప్పు. హ్యూమన్ సైకాలజీ ప్రకారం వాడు కొడుకు చచ్చిపోయిందా, వాడు ఫస్ట్ సద్మాలోకి పోయిందా చిన్నప్పుడే, వాడి పెళ్ళం వాడి ప్రేమించిన ఆమె చచ్చిపోతుంది, అందరు చచ్చిపోతారా? వాడు ఫ్యామిలీ అదే ఎప్పుడో మామయ్య ఉన్నప్పుడు, అదే వాడు ఊతులో ఉన్నప్పుడు వాడు మొత్తం ఖాందాన్ చచ్చిపోతుందా? వాడు అయ్యో అని వెళ్ళి అందరిని చంపేస్తాడా? షిఫ్ట్ డిలీట్ కొడతాడా లేదా? ఇంకో పాయింట్ ఏంటి, నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చెప్పు. చిన్న అడిషన్ ఈ పాయింట్కి. ఇది నిజంగా ఈ సద్మా వల్లనే వీడు రోజు తాగి ఇట్లా వస్తున్నాడు అని చెప్పేది ఇక్కడ చూపిలేదు. జస్ట్ స్టార్టింగ్ లో వాడు ఏదో రీజన్, ఎందుకంటే ఆ ఫ్లాష్ బ్యాక్ ని వాళ్ళు హైడ్ చేయదలుచుకున్నారు. ఆడియన్స్ ని ఇప్పుడు ఫస్ట్ హాఫ్ లో నువ్వు మళ్ళీ హాలీవుడ్ తీసుకొస్తావు. ఫస్ట్ హాఫ్ లో నువ్వు ఆలోచించినావా లేదా, ఈ ఏదో ఇట్లెందుకున్నాడు అని? నీకు ఎప్పుడు థాట్ రాలేదా వీడేదో ఇంతేనా? నాకు ఫస్ట్ వచ్చిన థాటే అది, ఆ థాట్ నే వాళ్ళు మిల్క్ చేసింది డైరెక్టర్. అరే ఇది మంచిగా ఉన్నది, నీకు నచ్చినట్టు మూవీ తీయమంటావు ఏంది? వాళ్ళు నచ్చినట్టు వాళ్ళు, నీకు నచ్చితే నచ్చింది, రాకపోతే లేదు. నువ్వు 7/10 మిల్క్ చేయడానికి ట్రై, నువ్వు 7 అప్పడాలి కానీ పాలు రాలే, నువ్వు 4 అప్పడాలి, పాలు రాలే, అయితే 4 అప్పడాలి. నీ పాలు నీకు రాలేదంటే 4 అప్పడాలి. చాలు. పాయింట్ ఏంటంటే వాడు సెలెక్ట్ చేసుకున్న స్టోరీ టెల్లింగ్ లో, డైరెక్టర్ పైన పేరేందో తెలియదు, డైరెక్టర్ సెలెక్ట్ చేసుకున్న స్టోరీ టెల్లింగ్ ఏంటంటే మెజారిటీ వరకు ఈ నరప అనే క్యారెక్టర్ నీకు నచ్చద్దు ఆ క్యారెక్టర్. ఇది చాలా యాంటీ హీరో మెకానిజం. వాడు పప్పులాగా ఉండి, వాడు బెబ్బే ఉండి, ఎంత అధ్వానం జరిగినా కానీ. సో అది వాడు చూస్ చేసుకున్న, డైరెక్టర్ చూస్ చేసుకున్న స్టోరీ టెల్లింగ్ అది. నువ్వేమంటున్నావు అంటే సాగా తీసాడు అంటున్నావు కాదు, నువ్వు దానికంటే ముందర ఇంకో పాయింట్ అన్నావు, వీడు ముందరే తొందరగానే ఏమంటారు పౌరుషం తెచ్చుకోవచ్చు కదా, వీడు కూడా ముందరే చెప్పొచ్చు కదా అది అంటే. దానికి ఏంటంటే బ్యాక్గ్రౌండ్, వాడు ప్రాయశ్చితం ఎట్లా పడుతున్నాడు, వాడు చేసుకున్న మార్పులకి వాడు ఎంత ప్రాయశ్చిత పడుతుంది, వాడు ఏమంటాడు బాధపడుతున్నాడు అన్నాడు. అవునా? పొలం పోయింది, ఇల్లు పోయింది, ఖాందాన్ పోయింది, పెద్ద కొడుకు పోయిండు,
మిగిలిందంతా వాడికి ఎవరు ఆ చిన్న కొడుకు, ఇంకా కూతురు ఉంది అనుకుంటా కదా, లేదు కూతురు పిల్లంతో పంపించేస్తాడు. అవును. ఈ చిన్న కొడుకే వాడి మొత్తం సంతానం ఇక, అంటే వాడే కదా ఇక. ఇప్పుడు వాడికి ఏం రియలైజేషన్ అయిందంటే వీడు ఒక్కడే మిగిలిండు నా ఖాందాన్లో, నా పేరుని ముందుకు తీసుకెళ్లేవాడు ఈ చిన్న కొడుకు ఒక్కడే, వాడి పేరు చిన్నప్ప. ఈ చిన్నప్పని నేను బచాయించుకోవాలి. సో వీడికి ఫ్లాష్ బ్యాక్ చెప్తా. ఇప్పుడు చెప్పడం కూడా వెంటనే చెప్పలే, కూర్చోబెట్టి ఇదిగో నా అన్న నువ్వు చచ్చిపోతున్నావు, నేను చంపనీకి వస్తుండ్రు, నేను నీకు నా కథ అంతా చెప్పాను, అట్లా కాదు కదా వాడు చెప్పింది ఎప్పుడు వీడు కూడా అట్లనే వాళ్ళ అన్నలాగా పౌరుషం అది ఇది పోయేటట్టును. వాడికి ఇంకో రియలైజేషన్ ఏంటంటే వీళ్ళిద్దరు నాలాగే పుట్టిన అన్నది రియలైజేషన్. సో వాడేంటి యాజ్ అ ఫాదర్, ఒక తండ్రిగా వాళ్ళ కొడుకులకి ఒక ఏమంటారు అదే ప్రశాంతంగా ఉండడము అదొక గుణపాఠం. వాళ్ళకి గుణపాఠం కాదు, వాళ్ళకి అదొక ప్రశాంతంగా ఉండాలి అన్న ఇమేజ్ని హీ వాంట్స్ టు పోర్ట్రే టు హిస్ సన్స్. అది వర్కౌట్ కావట్లేదు వాడికి సగం మూవీ వరకు. నాకు అర్థమైనది అది. డైరెక్టర్ చెప్పదలుచుకుంది ఏంటంటే బికాజ్ వీడు చేసిన తప్పుల వల్ల వీళ్ళ గతి ఇంత అధ్వానానికి తిరిగింది కాబట్టి అట్లా ఉండొద్దు, నా కొడుకులు కూడా అట్లా ఉండొద్దు. అన్ఫార్చునేట్లీ నా కొడుకులు నాలాగే ఉన్నారు, సో నేను నా రియాలిటీని నేను రివీల్ చేసుకోలేను వీళ్ళకి, లేకపోతే ఇంకా చెలరేగిపోతారేమో అన్న డైలమా వీడిది. ఇంకో గిల్ట్ ఏంటంటే వాడు అట్లా ఉండడం వల్ల అందరు పోయారు, వీడికి ఫ్యామిలీ లేచిపోయింది, వీళ్ళు అధ్వానానికి వచ్చారు, ఇది నా తప్పు అన్న ఒక ఫీలింగ్ వాడుకుంది. తప్పు అప్పుడు కూడా వాడు డిలే చేసినాడు కాబట్టి వాళ్ళు పోయారు ఫస్ట్. తర్వాత వచ్చి అసలు వీడి ప్రాబ్లం పౌరుషం ఉందా లేదా అన్నది కాదు, టైంకి రాకపోవడం అన్నది నరప ప్రాబ్లం ఉందా, టైంకి రాకపోవడం. అదే అవును, శత్రువులు ఉన్నారు అని వాసన ముందే రావాలి, వాళ్ళు కొంపలు అంటించే ముందే రావాలి, వచ్చి షిఫ్ట్ డీల్ అప్పుడే కొట్టాలి. అంత కేపబిలిటీ ఉన్నవాడు ముందరే కొట్టాలి, అది ఒప్పుకుంటా. టైంకి రాకపోవడం వీడి తప్పు. కానీ మిగతాదంతా నాకు తెలిసి డైరెక్టర్ స్టోరీ టెలింగ్ ఏ ఫార్మాట్ లో చూస్ చేసుకున్నాడు అంటే ఇట్లా స్క్రీన్ ప్లే గురించి చెప్తున్నా స్పెసిఫిక్ గా, నాకు పెద్దగా ప్రాబ్లం అనిపించలే. ఎందుకంటే క్యారెక్టర్ బిల్డింగ్ కొంతమందికి నచ్చకపోవచ్చు, అండ్ అందుకనే నేను ఎక్స్పెరిమెంట్ అంటున్నా, ఎందుకంటే వాడు యాంటిసిపేట్ చేసి ఉంటాడు. ఇంకోటి ఏంటంటే నువ్వు అసురన్ చూస్తుంటే నీకు ఈ బ్యాక్గ్రౌండ్ స్టోరీ తెలిసేది, ఎందుకంటే అసురన్లో చాలా డెప్త్కి వెళ్ళారు ఆ క్యారెక్టర్ని ఎస్టాబ్లిష్, ఆ స్టోరీ అసలు వీడిని ఆ ఊరవతలు ఎందుకు పంపించారు, వీడిని ఎందుకు ఎవరు సీరియస్ తీసుకోలేదు, అదంతా ఏంటంటే అదొక క్యాస్ట్ సిస్టమ్ వల్ల తీసుకోలేదు అయ్యుండొచ్చు. ఇందులో అది నేనేమంటున్నానంటే వాళ్ళు నువ్వు ఏమంటే ఎవరికేం కావాలా స్క్రీన్ ప్లే వాళ్ళు చేంజ్ చేస్తే, ఒరిజినల్ నుంచి రీమేక్ చేంజ్ చేసినందువల్ల ఇప్పుడు వేరేవి ఏమైనా ఇంపాక్ట్ అయినాయా, వేరే వేరియబుల్స్ అన్ని ఫిక్స్ చేసుకోవాలా లేదా అనేది చూడలేదు. బేసిక్గా స్క్రీన్ ప్లేలోనే తన్నింది సినిమా అంతా. నువ్వు ఏం బాధపడకు, ఈ సిన్నప్ప ఎట్లాగో కుక్కతో ఒక వంకర అయింది, నరప్ప 2 వస్తుంది, వీడు అందులో సిన్నప్ప చేస్తాడు, నరప్ప మళ్ళీ కూతుర్ని వేసుకొని ఉరుకుతాడు జంగుల్లోకి, అప్పుడు మళ్ళీ స్టోరీ చెప్తాడు, అప్పుడు ఇవన్నీ సెట్ చేస్తారు నరప్ప 2లో. అప్పుడు ఆ కూతురు కూడా చెప్తాడు, ఇదో రాజీ అని ఒక వీడియో గేమ్ ఉన్నది, అది ఆడిరా నీకు అందులో మొత్తం అర్థమవుతుంది మాట. సో అది సంగతి. కానీ ఆ సినబ్బ ఆ విలన్ ని సింగిల్ హ్యాండెడ్ గా పోయి నరుకుతాడు. ఆ సీక్వెన్స్ టేకింగ్ బ్రహ్మాండంగా. ఎందుకు బాగుంది ఆ సీక్వెన్స్ అంటే ఆ యాక్షన్ మధ్యలో ఉన్నట్టు అనిపించింది. ఆ ఊర్లోనే వాళ్ళ పక్కన ఇట్లంతా ఏమంటారు సడన్ గా సెటప్ మారిపోయి ఒకలాంటి ఇలా రియల్ లైఫ్ లో ఎప్పుడైతే ఇట్లా జరుగుతుందో, నువ్వు చుట్టుపక్కల ఉన్నప్పుడు ఇలా జరిగినప్పుడు ఒకలానే అది అట్మాస్ఫియర్ మారిపోతుంది, అసలు కొంచెం ఎలక్ట్రిక్ టైప్ అయిపోతుంది. అది క్యాప్చర్ చేశాడు బాగా క్యాప్చర్ చేశాడు ఆ సీక్వెన్స్ లో. ఇంకో ఈ నరప్ప లేట్ రావడం అనేది ఇంకోటి ఎక్కడ చూపించాడంటే వీళ్ళు కోర్టుకి వెళ్ళేది ఉంటుంది. అది ఎందుకు వెళ్ళేది ఉంటుంది అదంతా పక్కన పెడితే పిచ్చ లేట్గా వస్తాడు, పిచ్చ లేట్గా వాడు కోర్టుకి వెళ్ళాడు, ఇంటికి వెళ్తాడు, ఎట్లాగో లేట్, తీరిగా సాయంత్రం ఇంటికి పోదాం. టైం మేనేజ్మెంట్ అనేది నరప్పకి కొంచెం వీక్. ఈ సినిమాలో మెసేజ్, పెద్ద మెసేజ్ అంటే రెండు, ఒక టైం మేనేజ్మెంట్, ఇంకోటి ఫ్యామిలీతో కమ్యూనికేట్ చేయాలి, బాగా మాట్లాడాలి, బాగా ఒకరికొకరు మనసులు పంచుకోవాలి. సాయంత్రం భోజనం చేసేటప్పుడు ఒకళ్ళొకళ్ళు ఫోన్లలో చూసుకోకుండా ఒకళ్ళొకళ్ళు మొహాలు చూసుకొని అప్పుడు ఫోన్ చూసుకోండి. ఈ ఎపిసోడ్ వినే తండ్రులందరికీ మేమేం చెప్పదలుచుకుంటున్నామంటే, మీకు ఉన్న ఫ్లాష్ బ్యాక్లన్నీ మీ కొడుకుని ఇప్పుడే ఎంత తొందరగా అవుతే అంత తొందరగా పక్కన సైడ్ కి తీసుకెళ్ళి కాసేపట్ల మేము పోయొస్తామని చెప్పి వెళ్ళి అడవికి తీసుకెళ్ళి
కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేయరు. ఇప్పుడు ఏం కొంపలు అంటుకోపోలేదు కాబట్టి మీ ఫ్లాష్ బ్యాక్ లో ఉన్న సాంగ్స్, ఐటమ్ సాంగ్స్ అన్ని ఇష్టం, ఎక్కడ ఎంత పెట్రోల్ కొట్టించారు, ఎక్కడ టైర్ పంక్చర్ అయింది, ఇవన్నీ చెప్పండి, మొత్తం చెప్పండి. ఏది ఎక్కడ వదలకుండా ఎక్కువ చెప్పేది అనేది ఉండదు. కాల్సి వస్తే వారం రోజు రాకండి ఇంటికి, అంటే అది అడవుల్లో ఉండండి వారం రోజులు. అంటే ఇంకా మాట్లాడుతున్నాం, ఇది మొదటి అధ్యాయం మాత్రమే అది. కానీ అది చాలా ఇంపార్టెంట్ లెసన్ బోగస్. నువ్వు ఏదో మజాక్ చేస్తున్నావు కానీ ఈ మధ్య కాలంలో ఎవరు మాట్లాడుకోవట్లేదు. అందుకనే కదా థైగ్యాప్ పాడ్కాస్ట్ అది వినాలి. అండ్ ఎవరైతే కొడుకులు వింటున్నారో, కొడుకులే కాదు కూతురు కూడా, కొడుకు కూతురు పిల్లలు, సంతానాలు గుంపుగా మీ నాన్నలు తాతయ్యల దగ్గరికి వెళ్ళి, ఒరే నాన్న, ఒరే తాతయ్య, మీ చిన్నప్పటి పౌరుషాలున్న కథలన్నీ మాకు ఇప్పుడే చెప్తే దానివల్ల మేము మీరు నేర్చుకునే పాఠాలన్నీ మేము నేర్చుకుంటాము అని చెప్పి ప్రోయాక్టివ్ గా, అంటే మీ అంతా మీరే వాళ్ళ వైపు నుంచి ఒకవేళ వాళ్ళు చేయకపోతే మీ వైపు నుంచి మీరు చేయండి. అది వెళ్ళి అడగండి, ఇలా నాయనా అడిగి పోదాంపా తీసుకెళ్ళి అడవికి తీసుకెళ్ళండి. వాళ్ళు మొహమాట పడితే తల్లిదండ్రులు ఇద్దరిని తీసుకెళ్ళండి. ఎవరైనా తల్లిదండ్రులు కనుక మొహమాట పడుతుంటే మాకంతా తెలుసులే ఏదో ఒకటి చేస్తుంటారు చెప్పండి. ఎందుకంటే ప్రతి తల్లిదండ్రికి సంతానం ఉందంటే వాళ్ళు ఏదో ఒకటి చేశారు, అంతే చేశారు కాబట్టే మీరు ఉన్నారు. ఘనకార్యాలు జరిగినాయి కాబట్టే, ఇలాంటి అభాండాలు జరిగాయి, ఘోరాలు జరిగాయి కాబట్టే మీరు అందరు ఉన్నారు. అందుకని నరపా నుంచి మీరు నేర్చుకోవాల్సిన ఈ రెండు ఉన్నాయి. బేసిక్ గా చెప్పుకోరు, మీరు యూత్ లో మేము ఏం చేస్తామో మాకు అంతా తెలుసు, అసలు మేమేం సిగ్గుపడము. అదే మేము మీకు చెప్తే మీరు షాక్ తింటారు. అసలు రెచ్చగొట్టడం వల్ల కూడా చెప్తారు, అరే మీరేం చేసినంత మేము చేసినాం, అట్లా కూడా రెచ్చగొట్టండి. కాక్ అండ్ బుల్ స్టోరీస్ చెప్పి బాగా రెచ్చగొడితే వాళ్ళు కూడా పౌరుషం వచ్చి అరే మీరేం చేసిండ్రా మేము చేసింది చెప్తామని చెప్పి చెప్పేస్తారు నిజం అంతా. ఇంకోటి, మీ ఫ్యామిలీలో ఎవరైనా టైం మేనేజ్మెంట్ ఎవరికైనా రాకపోతే ఈ సినిమా చూపించండి, చెప్పండి, ఒరేయ్ నువ్వు టైం సరిగా రాకపోతే కొబ్బలు ఎట్లా అనుకుంటా చూడు, ఇక్కడ ఆస్తులు ఎగిరిపోతాయి. సో అవి నారప్ప నుంచి నేర్చుకోవాల్సిన ఈ రెండు అమూల్యమైన విషయాలు. ఒకటి సమయము, సందర్భం అనేది ఒకటి వస్తుంది, దాన్ని మీరు ఫాలో కావాలి. కరెక్ట్. ఇంకోటి, ఎంత పెద్ద కుటుంబమైనా ఎంత చిన్న కుటుంబమైనా ఫ్లాష్ బ్యాక్లు తెలుసుకోవాలి. మీ ఫ్యామిలీ ఫ్లాష్ బ్యాక్ అయినా తెలుసుకోండి, పక్కన ఇంటి తర్వాత తెలుసుకోవచ్చు. కానీ ఎంత తొందరగా అయితే అంత తొందరగా మీ ఫ్యామిలీ ఫ్లాష్ బ్యాక్ మీకు తెలిసిందంటే మీరు ముందు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి లేదా తీసుకోవద్దు ఇవన్నీ మీకు తెలిసిపోతాయి. అది ఇదే బాంబ్ షెల్ తో బ్రో ఐ థింక్ మనం ఈ ఎపిసోడ్ ని ముగిస్తాము. ఎందుకంటే ఇది 40 నిమిషాలైన ఈ 40 నిమిషాల్లో చాలా చాలా హై క్వాలిటీ స్టఫ్. ఇంత విషయాలు, ఇంత ఇంపార్టెంట్ విషయాలు నాకు తెలిసి ఈ రీసెంట్ 10-15 years లో ఏ పాడ్కాస్ట్ లో లేవు అసలు ఇంత కపటదారి గ్రాండ్ సక్సెస్ తర్వాత అదే ఇది సూపర్ టూపర్ సక్సెస్ అవుతుందని నాకైతే క్లియర్ కట్ అర్థమైపోతుంది. నాకు కూడా సో ఇంతకంటే ముందు మనకి దీన్ని ఖరాబ్ చేయొద్దు, దీంతో ఆపేద్దాము. సో వెళ్తూ మనం ఏమంటాం బోగస్? థైగ్యాప్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ హే డాడీ. Okay, you are not going anywhere without following us on our socials. Instagram @_Thigap, Twitter @Thigap, and Facebook Thigap it is. Or why not write email to us, mindthigap@gmail.com. For other people who only use Apple, you can also give us a rating and leave a comment on our Thigap podcast. Because you know what all doctors say, Thigap podcast. Subscribe and share.